నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు ప్రతి నెల తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే అయినా మొదటి 3 నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఈ 3 నెలల కాలంలో కొంతమందిలో రక్తస్రావం కనబడుతుంది. సాధారణంగా అది అంత ప్రమాదకరం కాదని వైద్యులు చెబుతున్నా ఇప్పుడు మనమున్న ఈ కరోనా సమయాన్ని బట్టి ఏ చిన్న సమస్యని నిర్లక్ష్యం చేయకూడదు. గర్భిణీల్లో మొదటి 3 నెలల్లో కనిపించే బ్లీడింగ్కి కారణాలేంటి? ఇది సమస్యగా మారే అవకాశం ఉందా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు చూద్దాం. అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలను కూడా చూద్దాం. గర్భధారణ సమయంలో కొంతమందిలో వాంతులు, వికారం లాంటి సమస్యలతో తిండి సహించని పరిస్థితి ఉంటుంది. తల్లి కాబోతున్న ఆనందంతో పాటు ఆందోళన, సందేహాలు లాంటివి సైతం ఉండటంతో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇవే కాకుండా గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అవ్వటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే దీని గురించి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మొదటి 12 వారాల్లో దాదాపు 20% మంది గర్భవతుల్లో ఇలా జరుగుతుంది. గర్భధారణ అనంతరం మొదటి 6 నుండి 12 రోజుల్లో బ్లీడింగ్ కావచ్చు. ఇలా మొదటి నెలల్లో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? దీని వలన ఏమైనా ప్రమాదం ఉందా అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులోని పిండం అవయవాలన్నీ రూపుదిద్దుకునేది మొదటి 3 నెలల్లోనే. అందుకే ఈ సమయంలో ఎలాంటి మందులు వాడకూడదని, ఎక్స్రేలు తీయించకూడదని, ప్రయాణాలు చేయకూడదని చెబుతుంటారు. మొదటి 3 నెలల కాలంలో కొందరిలో కొద్ది స్థాయిలో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ తాము గర్భం దాల్చినట్టుగా ఆ స్త్రీలు గుర్తించకపోతే దానిని నెలసరిగా భ్రమపడే అవకాశం కూడా ఉంది. గర్భం దాల్చిన తొలి రోజుల్లో ఇలా జరగటం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ కొన్నిసార్లు ఇదే లక్షణం తీవ్రమైన సమస్యలకు సంకేతం కూడా కావచ్చు. అందుకే బ్లీడింగ్ అవుతున్న వారు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి కడుపులోని బిడ్డకు ఎలాంటి హాని కలగలేదని నిర్ధారించుకోవాలి. వీర్యకణంతో ఫలదీకరణం చెందిన అండం గర్భాశయంలో లోపలి పొరకు అంటుకుని అక్కడే పెరగడం మొదలవుతుంది. ఈ కారణంగానే కొంతమందిలో బ్లీడింగ్ ఉంటుంది. అయితే మొదటి 3 నెలల కాలంలో అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటం వలన చాలా మంది ఈ బ్లీడింగ్కి కారణం అదేనేమోనని భయానికి, ఆందోళనకు గురవుతారు. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో గర్భవతులు తమ సాధారణ ఆరోగ్యాన్నే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటప్పుడు బ్లీడింగ్ కనబడితే అది అబార్షన్కి దారి తీస్తుందేమో అనే భయం మరింతగా కలగవచ్చు. డాక్టర్ని సంప్రదించి దానికి కారణాలు తెలుసుకుని అవసరమైతే చికిత్స తీసుకోవడం వలన ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న కరోనా సమయంలో ఖచ్చితంగా మన సేఫ్టీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బయటికి అనేది మనం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ముఖ్యమైన కారణం ఉంటే తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఎవరికి రావద్దు. అయితే గర్భిణీ స్త్రీలలో మొదట 3 నెలల్లో అప్పుడప్పుడు కొంతమందికి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మట్టుకు ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అది సింగిల్ ప్రెగ్నెన్సీ అయినా, ట్విన్ ప్రెగ్నెన్సీ అయినా, IVF ప్రెగ్నెన్సీ అయినా, ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అయినా, ఇలాంటి విషయాలలో అప్పుడప్పుడు కొన్నిసార్లు తరచుగా కూడా బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ మీ మెడికేషన్స్ ఉంటాయి. మీరు కనుక ప్రెగ్నెన్సీ అని తెలిసి ఇప్పటివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మీకు బ్లీడింగ్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది, చెకప్ చేసుకోవాల్సిందే. ఎందుకు బ్లీడింగ్ వచ్చిందో మీరు కారణం కనుక్కోవాల్సిందే. ఒకవేళ మీకు ఆల్రెడీ మీరు మందుల మీద ఉన్నారు, మీ డాక్టర్కి మీరు ఎవరో తెలుసు, మీకు డాక్టర్కి మీ హిస్టరీ అంతా క్లియర్గా తెలుసు, మీ ఫైల్ అనేది హాస్పిటల్లో ఉంది అని అంటే ఇలా బ్లీడింగ్ అయిందని చెప్పి ఎమర్జెన్సీ నెంబర్స్కి కనుక మీరు ఆ హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడినట్టయితే ఎమర్జెన్సీలో ఏదైనా మెడికేషన్స్ వాడుకోవాలో వాళ్ళు మీకు ఆ విషయం చెప్తారు. కొంతమంది లైట్గా బ్లీడింగ్ అయింది, పింకిష్ డిశ్చార్జ్ అయింది, బ్రౌనిష్ డిశ్చార్జ్ అయిందంటే కొన్ని ప్రొజెస్ట్రాన్స్ యాడ్ చేస్తారు, కొన్ని బ్లీడింగ్ ఆగేలా కొన్ని మందులు ఉంటాయి, అవి యాడ్ చేస్తారు. ఇలాంటివి మీరు గమనించుకుని ఆన్లైన్ కన్సల్టేషన్ అయితేనేమి, లేకపోతే వీడియో కన్సల్టేషన్ అయితేనేమి, ఆడియో కన్సల్టేషన్ అయితేనేమి మీరు తీసుకోవచ్చు. గర్భవతుల్లో మొదటి 3 నెలల కాలంలో రక్తస్రావం కనిపించడానికి ముత్యాల గర్భం, గర్భాశయం వెలుపల పిండం పెరగడమే కాకుండా మరిన్ని కారణాలు ఉన్నాయి. ఇలాంటి రక్తస్రావం చాలా మందిలో జరుగుతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు భావిస్తుంటారు. 2009లో చాలా పెద్ద స్థాయిలో నిర్వహించిన ఒక పరిశోధనలో 30% మంది గర్భవతుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని గుర్తించారు. రక్తస్రావం కనిపించిన వారికి
అలా కనిపించని వారికి గర్భధారణ పరంగా ఎలాంటి తేడాలు ఉండవని కూడా మరొక అధ్యయనంలో పరిశోధనలు గమనించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరు కనుక గర్భం దాల్చాక కనిపించే ఏ చిన్న సమస్యని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. కరోనా కారణంగా అబార్షన్లు అయ్యే అవకాశం ఉందా అనే అంశంపై వైద్యులు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులపైనే కాకుండా శరీరంలోని ఇతర భాగాలపైన కూడా ప్రభావం చూపుతుందని తెలిసాక గర్భవతుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం పెరిగింది. తొలి 3 నెలలు శిశువు అవయవాలు ఏర్పడే దశ కనుక ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది. శాస్త్రవేత్తలు ఇప్పటికీ భిన్న వర్గాల ప్రజలపై కరోనా ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంపై పరిశోధనలు జరుపుతున్నారు. చాలా వరకు గర్భిణీలు కోవిడ్ బారిన పడకుండానే ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిస్తున్నప్పటికీ అక్కడక్కడ కోవిడ్ కారణంగా అబార్షన్లు అయిన కేసులు సైతం కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గర్భిణులకు మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అయితే ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఓన్లీ లైట్గా స్పాటింగ్ కానీ లైట్గా బ్లీడింగ్ కానీ ఆల్రెడీ మీరు చెకప్స్కి వెళ్ళి ఉంటే దీనికి అయ్యే జాగ్రత్త. మీరు చెకప్స్కి వెళ్ళలేదు ఇప్పటివరకు అని అంటే ఈ కరోనా సిచ్యువేషన్లో ఎక్కువ ఎమర్జెన్సీస్కి తావు ఉండకూడదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న కరోనా సేఫ్ హాస్పిటల్ ఎక్కడైతే ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది పద్ధతిగా జరుగుతుందో, మీ ఆరోగ్యం సేఫ్టీ ఎక్కడైతే ఉంటుందో, కరోనాకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి లోపలికి పంపించే వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళినట్టు అయితే ఖచ్చితంగా మీకు ఇట్లాంటి సిమ్టమ్స్లో నుంచి ఈ ప్రాబ్లంలో నుంచి ఏ కరోనా ప్రాబ్లం ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉండదు. మీరు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఫైల్స్ అన్ని తీసుకుని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్కి గల కారణాలు ఒకటి మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్లాసెంటా ఏదైతే అప్పుడప్పుడే యూట్రస్లోకి వెళ్ళి బ్లడ్ సప్లై తీసుకుంటుంటో అది కొంచెంగా జరిగి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ ప్లేట్లెట్ మెడికేషన్స్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగా అయితే ఏ కారణమైనా కూడాను ఒక స్కానింగ్ చేసినా కానీ ఒక ఎగ్జామినేషన్ చేసినా కూడా కనుక్కునే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అత్యవసరం కనుక కరోనా ప్రభావం గర్భవతులపై ఎలా ఉండవచ్చు? గర్భసంచిలో ఉండి శిశువుకి పోషక పదార్థాలను, ఆక్సిజన్ని అందించే మాయపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని కొంతమంది వైద్యులు అంటున్నారు. మాయను ఇంగ్లీష్లో ప్లాసెంటా అంటారు. మాయ గర్భంలోని బిడ్డ పెరుగుదలలో చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది. బయట నుండి వచ్చే ఇన్ఫెక్షన్లను గర్భస్థ శిశువుకు చేరకుండా కాపాడటమే కాకుండా శిశువు రక్తంలో వ్యర్థాలు, విషాలు చేరకుండా నివారిస్తుంది. బిడ్డకు బొడ్డుతాడు ద్వారా పోషకాలు, ఆక్సిజన్ ని అందిస్తుంది. అయితే కరోనా వైరస్ ప్లాసెంటాపై ప్రభావం చూపుతుందని కొన్ని కేసుల విషయంలో వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్ ప్లాసెంటాలో చేరి బిడ్డకు పోషకాలు, ఆక్సిజన్ అందకుండా చేయటం గమనించారు. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడింది. రక్తం, ప్లాసెంటా గడ్డలు కట్టడం ఇందులో ప్రధాన సమస్యగా కనిపించింది. సేఫ్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ ఖచ్చితంగా 24 గంటలు ఆబ్స్టిట్యూషన్ ఉండే ఫెసిలిటీ ఉండాలి. 24 గంటలు స్కానింగ్ చేసి కనుక్కునే ఫెసిలిటీ అయ్యి ఉండాలి. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు స్కానింగ్ బయటికి రాస్తే బయట అర్ధరాత్రి పూటైనా ఎక్కడైనా స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. అందుకనే మీరు ఎప్పుడైనా ఏ ప్రెగ్నెన్సీకైనా మీరు ఫలానా చోట ఎంచుకున్నారు అని అనుకుంటే మట్టుకు, స్పెషలీ ఈ కరోనా ఉన్న సమయాల్లో మీకు సేఫ్టీ ఉండాలి. అక్కడ ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది జరగాలి. హిస్టరీ అనేది తీసుకోవాలి. హై రిస్క్ పేషెంట్స్ కానీ వాళ్ళకి అక్కడ అడ్మిషన్ ఉండొద్దు, వేరే చోట ఉండాలి. వాళ్ళకి ప్రోటోకాల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అల్ట్రాసౌండ్ అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ ప్లేస్లో అల్ట్రాసౌండ్ సర్వీసెస్ 24 గంటలు లేకపోతే మీకు న్యాయం అనేది సరిగ్గా జరగదు. సో ఇందులో ఇవన్నీ బ్లీడింగ్కి సంబంధించిన కనీస అవసరాలు ఇవి. బ్లీడింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తే తగ్గుతుందని కనుక్కోవడానికి స్కానింగ్ అనేది అవసరం. ఖచ్చితంగా స్కానింగ్ ఉన్న చోటుకి వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు మాస్క్ అది ధరించుకొని మీ ఫైల్ అది తీసుకొని వెళ్తే మీకు ట్రీట్మెంట్ అనేది సులభంగా అందుతుంది. కరోనా వైరస్ ప్రభావాలను గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నందున ఏ విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్ణయించే అవకాశం ఇప్పుడు లేదు. ఇలాంటప్పుడు మరిన్ని జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండటం మరింత అవసరం. గర్భిణీలకు సైతం ఇది వర్తిస్తుంది. ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం తీసుకుంటూ వైద్యుల సలహాలను పాటిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ బారిన పడకుండా ఉండేలా సురక్షిత వాతావరణం తమ చుట్టూ ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనివ్వాలనే పట్టుదల ప్రేమతో జాగ్రత్తలు పాటించడం అవసరం. అతిమూత్ర సమస్య
ఇది చూడ్డానికి చాలా చిన్న ఇబ్బందిగా అనిపించినా అనుభవించే వారికి ఎంతో బాధగా ఉంటుంది. ఈ సమస్య గురించి వేరే వాళ్ళకి చెప్పాలన్నా కాస్త సిగ్గుగా ఉంటుంది. ఎంతో మంది స్త్రీలను వేధించే ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే వంటగదిలో వాడే కొన్ని వస్తువులతో ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకునే ముందు స్త్రీల అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను చూద్దాం. డాక్టర్ గారు, శ్వేత ఇలా అడుగుతున్నారు. నాకు గత 3 నెలలుగా పీరియడ్స్ చాలా ఆలస్యంగా వస్తున్నాయి. ఒక డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. పీరియడ్స్ కోసం ఇంజెక్షన్ చేయించుకోవడం మంచిదేనా? నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చేయించుకోలేదు. కనీసం టాబ్లెట్ కూడా వాడలేదు. నా పీరియడ్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్వేత గారు, మీకు అంటే పీరియడ్స్ గత 3 నెలలుగా లేట్ అవుతుంది అంటూ ఉన్నారు. ఒకటి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోవిడ్ టైమ్స్లో స్ట్రెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇంట్లో బంధించేసినట్లు ఉండి, వర్క్ ఫ్రమ్ హోమ్ వలన, పీపుల్తో ఇంటరాక్షన్ లేకపోవటం వలన, ఎటువంటి రిక్రియేషన్ లేకపోవటం వలన, చుట్టుపక్కల నుంచి హెల్ప్ లేకపోవడం వలన, సో చాలా స్ట్రెస్ అనేది ప్రతి మనిషికి కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ స్ట్రెస్ వలన కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అగ్రవేట్ అయ్యి ఇలా పీరియడ్స్ అనేది లేట్ అవ్వటం చాలామందికి జరుగుతూ ఉంది. సో దీన్నే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన పరీక్షలు, రక్త పరీక్షలు, అదేవిధంగా మనకి అల్ట్రాసౌండ్ చేసి అండాశయంలో ఏమన్నా అంటే ఓవరీస్లో నీటి బుడగలు అంటాం, దాన్నే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. సో ఇట్లాంటిది ఏమన్నా ఉందా అన్నది నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం జరుగుతుంది. అండ్ శ్వేత గారు, ఇంకొకటి మీరు ఇంజెక్షన్స్ గురించి అడిగారు. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వటానికి ఇచ్చే ఇంజెక్షన్స్ అన్ని, ఈ ఇంజెక్షన్స్ అవసరం లేదండి. చాలా వరకు కూడా ఈ ట్యాబ్లెట్స్తోనే మనము ఈ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వటానికి మెడిసిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మనకి ఇంజెక్షన్ అనే కన్నా కూడా పీరియడ్స్ లేట్గా రాకపోవటం అనేది ఇది బయటకి కనిపించే మనకి ఒక సిమ్టమ్ మాత్రమే. ఈ పీరియడ్స్ ఎందుకు లేటుగా వస్తుంది అన్నది మనం ఎవాల్యుయేట్ చేసుకోవటం అనేది ముఖ్యమైనది. సో ఎప్పుడైతే ఎవాల్యుయేట్ చేసుకుని అన్నీ నార్మల్గా ఉంటే కనుక మనము మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటూ, మీ డైట్, ఈ ఎక్సర్సైజ్ అనేది మనం యాడ్ చేసుకుంటూ మనము తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన ఎటువంటి ఇంజెక్షన్, ఒక్కొక్కసారి ఎటువంటి ట్యాబ్లెట్స్ అనేది లేకుండా కూడా ఈ ఇంబ్యాలెన్స్కి ట్రీట్మెంట్ అనేది మనం మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవటం వలన కూడా ఇది నార్మల్గా రెగ్యులర్గా మీకు పీరియడ్స్ అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ గారు, నీరజ ఇలా అడుగుతున్నారు. నా వయసు 29 సంవత్సరాలు. నాకు ఈ మధ్య అబార్షన్ అయ్యింది. దాని తర్వాత పొత్తి కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ని కలిశాను. పెల్విస్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చిందని చెప్పారు. అబార్షన్ జరగడం వల్ల ఇలా అయిందని అంటున్నారు. ఈ డిసీజ్ వల్ల కలిగే నష్టాలేంటి? మందులతో తగ్గుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నీరజ గారు, ఒకటి మీది మెడిసిన్స్తో అబార్షన్స్ అయినదా లేదా గర్భాశయాన్ని క్లీన్ చేయటం జరిగిందా అన్నది చూసుకోవాలండి. ఒక్కొక్కసారి లోపల చిన్న చిన్న బిట్స్ మిగిలిపోవటం వలన క్లీన్ చేయటం జరుగుతుంది. సో ఈ క్లీన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. మన గర్భాశయం లోపలంతా కూడా అబార్షన్ జరిగినప్పుడు పచ్చి పుండులాగా ఉంటుంది. సో ఎప్పుడైతే లోపల అంతా కూడా పుండులాగా ఉంటుందో ఆ టైంలో బ్లడ్ క్లాట్స్ వలన కావచ్చు, లేదా వెజైనా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో మనం జాగ్రత్త వహించటం అనేది ఇంపార్టెంట్. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎలా గుర్తించటం అంటే, ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వటం, వైట్ డిశ్చార్జ్లో స్మెల్ అనేది, బ్యాడ్ స్మెల్ అనేది రావడం, లేదా పొత్తి కడుపులో నొప్పి రావడం, ఫీవర్ లాగా అనిపించడం, లేదా కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, అంటే అబార్షన్ తర్వాత పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఆ బ్లీడింగ్ కూడా కొంచెం చెడు వాసన అనిపించటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కలిసి దానికి తగిన యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మనం చూసుకునేది ఏంటంటే, ఎందుకు ఇన్ఫెక్షన్స్కి మనం ఇంత భయపడతాము అబార్షన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ కంటే,
ఒక్కొక్కసారి ఈ ఇన్ఫెక్షన్స్ వలన ట్యూబ్స్ అంటాము. సో గర్భాశయం పక్కన ఉండే ట్యూబ్స్ కూడా ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువలన ప్రతి ఒక్కరూ కూడా అబార్షన్ అనేది ఎంతో అవసరము అని ఉంటే తప్పితే ఈ అబార్షన్స్కి అనేది ఇదేముంది, చాలా ఈజీగా తేలిగ్గా అందరూ చేయించుకుంటున్నారు ఈ రోజుల్లో అబార్షన్స్, నేను కూడా చేయించుకుంటే ఏమైంది అని కాకుండా అబార్షన్స్ వలన కూడా ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ అనేది అవ్వచ్చు. కాబట్టి ఎంతో అవసరమైతే తప్పితే అబార్షన్స్కి అనేది వెళ్ళడం మంచిది కాదు. జీలకర్రలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవ్వడమే కాదు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే జీలకర్రని నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి అందులో తేనెని కలిపి తీసుకోవాలి. టీలా వేడిగా తాగాలి. ఇలా రోజులో 2 సార్లు చేయొచ్చు. రెగ్యులర్గా ఈ టీ తాగితే సమస్య తగ్గుతుంది. దీనివల్ల కలిగే మరో లాభం ఏంటంటే ఇది అధిక బరువును దూరం చేస్తుంది. డాక్టర్ గారు, సత్య ఇలా అడుగుతున్నారు, నా భార్యకు ఇప్పుడు 7వ నెల. ఆమెకు జలుబు జ్వరం ఉంటే కోవిడ్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. మరి ఈ కోవిడ్ వ్యాధి ఆమెతోనే ఆగిపోతుందా, లేక కడుపులో ఉన్న బిడ్డకు కూడా సోకుతుందా? కడుపులో బిడ్డకు సోకకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఆమెకు నార్మల్ డెలివరీ అవుతుందా, లేక సిజేరియన్ చేయించాలా? తెలియచేయండి అని అడుగుతున్నారు. సత్య గారు, మీ భార్య గురించి చెప్పారండి. ఆమెకి ఇప్పుడు 7వ నెల అన్నారు. దగ్గు జలుబు వస్తే కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే తల్లికి కరోనా వచ్చినప్పుడు బిడ్డ కూడా ఎఫెక్ట్ అవ్వాలని ఏం లేదండి. ఇది కరోనా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన జబ్బు, మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఒక 1 ఇయర్ నుంచే మనం దీన్ని చూస్తున్నాము. సో ఈ స్టడీస్ అనేవి ఇంకా రాలేదండి. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డకి మామూలుగా ప్లసెంటా ద్వారా వైరస్ ట్రాన్స్మిట్ అయ్యి బిడ్డను చేరుకుంటుంది. సో ఈ కరోనా వైరస్ అనేది తల్లి దగ్గర నుంచి ఈ యొక్క మాయ ద్వారా బిడ్డను చేరుతుందా లేదా అనేది ఇంకా ఏ స్టడీస్లోనూ ప్రూవ్ కాలేదండి, నిరూపించబడలేదు. అలాగే బిడ్డ యొక్క చుట్టూ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అంటే వాటర్ అంటూ ఉంటాము. దానిలో కూడా టెస్ట్ చేసినప్పుడు మనకి వైరస్ తాలూకా నమూనాలు ఏమీ కనిపించలేదన్నమాట. సో కాబట్టి ఇది ఇంకా తల్లి నుంచి బిడ్డకి స్ప్రెడ్ అవ్వట్లేదనే ఇప్పటి వరకు అనుకుంటున్నాము. కానీ ఖచ్చితంగా అయితే ఇంకా స్టడీస్ దీని గురించి రావాల్సి ఉందండి. ఇంకా అంత టైం లేదు కాబట్టి దీని గురించి రీసెర్చ్ చేసే అంత టైం కూడా మనకు లేదు. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో అయితే తల్లి నుంచి బిడ్డకి ఎక్కడ ట్రాన్స్మిట్ అవ్వడం అనేది ప్లసెంటా ద్వారా అయితే లేదండి. సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. కాబట్టి కరోనా వచ్చినప్పుడు దాని నుంచి మీరు సరైన మందులు, ఒక మంచి పల్మనాలజిస్టు, మీరు డెలివరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు డెలివరీ టైంలో తల్లిని బిడ్డనే కాకుండా ఈ కరోనా చూసే స్పెషలిస్ట్ ఏంటంటే మనకు పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, వీళ్ళే కరోనా వ్యాధిని నార్మల్గా ట్రీట్ చేస్తుంటారు. సో కంపల్సరీగా డెలివరీ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే చేయించుకోవాలండి. అక్కడ మంచి గైనకాలజిస్ట్ ఉండాలి. తర్వాత పుట్టిన తర్వాత బిడ్డను చూడడానికి మంచి నియోనటాలజిస్ట్ ఉండాలి. అలాగే వీళ్ళతో పాటు ఈ కరోనా వ్యాధిని ట్రీట్ చేయడానికి మంచి పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ టీమ్, ఇవి అన్నీ ఉన్న హాస్పిటల్లోనే కంపల్సరీ డెలివరీ చేయించండి. కాబట్టి మీరు నార్మల్లే చేయించాలి, సిజేరియనే కరోనాలో చేయించాలని ఏం లేదు. కాబట్టి ఆ అపోహ తీసివేయండి. అండ్ కంపల్సరీ రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ నార్మల్ చెకప్సే కాకుండా ఫ్రీక్వెంట్గా స్కానింగ్స్ తీయడము, డోప్లర్ స్టడీస్ అని ఉంటాయి. మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లై అనేది, అంటే బ్లడ్ ఎలా వెళ్తుంది అనేది, ఆహారం, బిడ్డకి ఆహారం అనేది తల్లి నుంచి వెళ్తుంది. సో తల్లి ద్వారా ఆహారం వెళ్తుందా లేదా ఆ డోప్లర్ స్టడీస్లో తెలుస్తుంది అనమాట. అది తెలుసుకోకుండా మనం చెకప్స్లో వెళ్లకుండా ఉన్నట్టయితే అది తెలీదు. అది తెలియకపోయినట్టయితే లోపల బిడ్డ హార్ట్ బీట్ కూడా ఒక్కొక్కసారి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆందోళన పడకుండా చెకప్స్ చేస్తే మీకు మంచిగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. డాక్టర్ గారు, హేమ ఇలా అడుగుతున్నారు, నాకు వారం క్రితం డెలివరీ అయ్యింది. డెలివరీ సమయంలో నాకు కోవిడ్ సోకింది. అయినా సరే డెలివరీ చేశారు. నాకు బాబు పుట్టాడు. వాడికి కోవిడ్ వ్యాధి లేదు. అయితే ఇప్పుడు వాడికి నా పాలు పట్టడం లేదు. నాకు కోవిడ్ వచ్చిన కారణంగా నా పాలు పట్టకూడదు అంటున్నారు. నా పాల ద్వారా వాడికి కోవిడ్ సోకుతుందా? నేను ఎంతకాలం మా బాబుకి పాలు పట్టకుండా ఉండాలి? వాడికి పాలు ఇవ్వకపోవడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు.
హేమ గారు, మీకు డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పారండి. సో కోవిడ్ వచ్చినప్పుడే డెలివరీ చేశారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరు బాబుకి పాలు ఇవ్వట్లేదని చెప్పారు. కానీ అండి, కోవిడ్ ప్రకారం ఏంటంటే కరోనా వైరస్ అనేది తల్లి నుంచి పాలల్లో ఏ పాలల్లోనూ సెక్రేట్ అవుతున్నట్టు మనకి స్టడీస్లో లేదండి. మన తల్లి పాలు కనుక కోవిడ్ ఉన్న పేషెంట్కి టెస్ట్ చేసినట్టయితే పాలల్లో వైరస్ మనకు కనిపించాలి. కానీ ఇప్పటి వరకు అయితే వైరస్ అనేది ఎక్కడ డిటెక్ట్ కాలేదండి. కాబట్టి బ్రెస్ట్ మిల్క్ అనేది బిడ్డకి చాలా అవసరము. పాలు అనేది కంపల్సరీగా ఇవ్వచ్చు, కానీ తగిన జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. కాబట్టి పాలు కంప్లీట్గా ఇవ్వకూడదని లేదు. అది భయంతో ఏంటంటే ట్రాన్స్మిట్ అవుతుందేమో అన్న భయంతోనే చాలామంది ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు కరోనా వచ్చిందంటే మీకు బేబీకి పక్కన వాళ్ళకైనా ట్రాన్స్మిట్ చేసే ఇది ఒక 10 to 15 డేసే ఉంటుందండి. 15 డేస్ తర్వాత మీకు అంత సీరియస్గా లేదు, ఆర్టీపీసీఆర్ మీకు ఈ కరోనా టెస్ట్ అనేది నెగిటివ్ వచ్చినట్టయితే మీరు పక్కన వాళ్ళకి ఇంకా ట్రాన్స్మిట్ చేసే ఇది తక్కువే ఉంటుంది. దగ్గు లేదు, అలాంటివి లేనప్పుడు, అంటే నేను చెప్పేది మైల్డ్ డిసీజ్ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు కంపల్సరీగా మీరు బిడ్డకి పాలు ఇవ్వచ్చు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. అవేంటంటే పుట్టిన వెంటనే చాలామంది బిడ్డని తల్లి దగ్గరే పెట్టొచ్చు. మీ దగ్గర కూడా పాజిటివ్ ఉన్నా సరే పెట్టొచ్చు, కానీ మీరు కంపల్సరీగా మాస్క్ ధరించాల్సి ఉంటుందండి. తర్వాత ప్రతిసారి శానిటైజ్ చేసుకునే బాబుని ఎత్తుకోండి. ఉయ్యాల్లోంచి తీసుకున్నప్పుడు, ఉయ్యాల్లో పెట్టిన తర్వాత కూడా మీ హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవాలి. తర్వాత మీ రూమ్లో కూడా చుట్టుపక్కల పరిసరాలను కూడా కంపల్సరీగా శానిటైజర్తో క్లీన్ చేయించండి. తర్వాత ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బేబీలో వ్యాధి నిరోధక శక్తిని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ఆ మిల్క్ ఇవ్వకపోయినట్టయితే కరోనా వైరస్ కన్నా మిగిలిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బేబీకి. కాబట్టి అవి ఇంకా కరోనా కన్నా చాలా ప్రమాదమైనవి. సో వాటి నుంచి బేబీకి ప్రివెంట్ చేయడానికైనా మీరు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కంపల్సరీ ఈ జాగ్రత్తలు పాటించి ఈ విధంగా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసినట్టయితే కరోనా రాకుండా ఇద్దరూ సేఫ్గా ఉంటారు. స్త్రీలలో మూత్ర సమస్యలను తగ్గించుకోవడానికి తులసి ఆకులని తీసుకోవచ్చు. తులసిని ఆరోగ్యప్రదాయిని అంటారు. ఈ ఆకులను తీసుకుంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ని దూరం చేయడంలో తులసి బాగా పనిచేస్తుంది. అందుకోసం ఉదయాన్నే మీరు కొన్ని ఆకులని మెత్తగా నూరి తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య త్వరగానే తగ్గుతుంది. నువ్వులు కూడా మూత్రాశయ సమస్యలని దూరం చేస్తాయి. కాబట్టి నువ్వుల్లో బెల్లం కలిపి లడ్డుల్లా చేసి తీసుకోవచ్చు. ఈ వంటింటి చిట్కాల ద్వారా స్త్రీలు మూత్రాశయ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.